విక్రమ్ కృష్ణ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు. ఇక అదే పెళ్లి బట్టలతో పోలీస్ స్టేషన్కి రావడంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా సార్ని చూసి ఒక్కసారిగా అలా ఉండిపోతారు. ఇంతలో రాధ వాళ్ళమ్మ అక్కడికి వచ్చి కృష్ణతో ఇలా అంటూ ఉంటుంది. అదేంటి సార్ మాట్లాడుతుంటే ఏమీ అనరు? మా రాధ ఎక్కడ ఉంది సార్? మా రాధ ఎక్కడ ఉందో మీకే తెలుసు సార్, దయచేసి చెప్పండి సార్, మా రాధ ఏమైంది అంటుంటే అలా మౌనంగా చూస్తున్నారు ఏంటి సార్ అని చెప్పి అక్కడ ఉన్న రాధ వాళ్ళ అమ్మ విక్రమ్ని అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఏంటి సార్ మిమ్మల్ని అడిగేది, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, మా రాధ ఏమైందో కనిపించడం లేదు సార్, మా రాధ ఎక్కడ ఉందో చెప్పండి సార్ అని చెప్పి అక్కడ ఉన్న విక్రమ్ కాళ్ళు పట్టుకొని రాధ వాళ్ళ అమ్మ బ్రతిమలాడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే అయ్యో లేవండి, అలా ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ ఉందో చెబుతాను అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఆవిడ్ని పైకి లేపి ఇలా అంటూ ఉంటాడు. నేను రాధ ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే రాధ వాళ్ళ అమ్మ అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి సార్ మీరు అనేది అని చెప్పి రాధ వాళ్ళ అమ్మ అంటుంది. అవును, మీరు విన్నది కరెక్టే, నేను రాధ ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే రాధ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. దాంతో వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు.